హలో అండి అందరికీ. జస్ట్ 5 నిమిషాలలో ఎండు వస్తువులతో కేక్ ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూపిస్తున్నాను. చూసాక కేక్ ఎంత సాఫ్ట్గా ఉందో ఒకసారి తప్పకుండా ట్రై చేసి ఎలా అనిపించిందో కామెంట్స్లో చెప్పండి. ఈ కేక్ కోసం నేను ఓరియో బిస్కెట్స్ని తీసుకుంటున్నాను. ఈ ఓరియో బిస్కెట్తో ఉన్న క్రీమ్ని వేవ్ చేసేసి ఇలాగా ఒక బౌల్లోకి వేసుకోవాలి. ఇలాగా బౌల్లోకి వేసుకున్న తర్వాత ఓరియో బిస్కెట్స్లో వేడి పాలు ఒక 1/2 కప్పు వేయండి. వేడి పాలు ఒక 1/2 కప్పు వేసుకొని విస్కర్తో ఒక 2 నిమిషాల పాటు బాగా కలుపుకోవాలి. ఇలాగా విస్కర్తో బాగా కలుపుకున్న తర్వాత మళ్ళీ ఇంకొక 2 స్పూన్ల వేడి పాలు వేసుకొని మళ్ళీ ఇంకొక 2 నిమిషాల పాటు బాగా కలుపుకోండి. ఇలాగా బాగా కలుపుకోవడం వలన అలాగే బ్యాచెస్ వైజ్గా వేయడం వలన ఉండలు లేకుండా ఉంటుంది. చాక్లెట్ సిరప్ అయితే రెడీ అయిపోయింది. ఎటువంటి ఉండలు లేకుండా బాగా కలుపుకోండి. చాక్లెట్ సిరప్ అనేది రెడీ అయిపోయిన తర్వాత పౌడర్ షుగర్ లేకపోతే పంచదార 1 స్పూన్ 2 స్పూన్లు తీసుకొని దానిలో వేడి పాలు వేసి బాగా కలపండి. ఇలాగా బాగా కలిపిన తర్వాత ఇప్పుడు ఈ పంచదార పాలను మనం క్రీమ్ అనేది వేరు చేసుకున్నాం కదా, క్రీమ్లో వేసేసి ఎటువంటి ఉండలు లేకుండా బాగా కలుపుకోండి. ఇలాగా బాగా కలుపుకోవాలి. లేకపోతే దీనిని మేము మిక్సీ జార్లో వేసుకొని లిక్విడ్ లాగా కూడా చేసుకోవచ్చు. ఇప్పుడు చాక్లెట్ సిరప్ రెడీ అయిపోయింది, పంచదార పాలు అది క్రీమ్ కూడా రెడీ అయిపోయింది కదా. ఇప్పుడు బెడ్ ముక్కలని ఇక్కడ నేను 9 బెడ్ ముక్కలు తీసుకుంటున్నాను. ఈ బెడ్ స్లైసెస్ ఎడ్జెస్ని కట్ చేసుకోవాలి. నా దగ్గర ఉన్న బెడ్ అయితే చాలా సాఫ్ట్గా ఉంది, అంచులు కూడా చాలా సాఫ్ట్గా ఉన్నాయి. అందుకని నేను ఒకవైపు మాత్రమే కట్ చేశాను. మీ దగ్గర ఉన్న బెడ్ ముక్కలు అంచులు అనేవి కొంచెం గట్టిగా ఉన్నట్టయితే 4 వైపులా కట్ చేసుకొని ఇలాగ హార్ట్ షేప్లో డిజైన్ చేసుకోండి. హార్ట్ షేప్లో డిజైన్ చేసుకున్న తర్వాత హార్ట్ షేప్కి మనకి ఎక్స్ట్రాగా బెడ్ ఉంటుంది కదా, ఎక్స్ట్రాగా ఉన్న బెడ్ కట్ చేసుకోండి. కట్ చేసుకొని ఇలాగ హార్ట్ షేప్ వచ్చేటట్టు డిజైన్ చేసుకోవాలి. ఇలాగ డిజైన్ చేసుకున్న తర్వాత ఫస్ట్ 2 బెడ్ ముక్కలు తీసేయండి. ఫస్ట్ 2 బెడ్ ముక్కలు తీసేసి మనం క్రీమ్ అనేది రెడీ చేసుకున్నాం కదా, క్రీమ్ అనేది 1 స్పూన్తో ఇలాగ మొత్తం ఈవెన్గా అప్లై చేసేసి చాక్లెట్ సిరప్ ఒకసారి బాగా కలపండి. ఫస్ట్ ఒకసారి బాగా కలుపుకొని చాక్లెట్ సిరప్ని ఇలాగా ఈవెన్గా అప్లై చేసుకోండి. ఈవెన్గా అప్లై చేసుకొని ఇప్పుడు ఈ చాక్లెట్ సిరప్ మీద ఇంకొక బెడ్ ముక్క పెట్టేసి మళ్ళీ పౌడర్ షుగర్ అనేది ఇలాగ ఈవెన్గా అప్లై చేసి మళ్ళీ పౌడర్ షుగర్ అనేది అప్లై చేసేసి క్రీమ్ అనేది వేసుకోవాలి. ఇలాగా ఎన్ని బెడ్ ముక్కలు ఉన్నాయో అన్నిటికీ సేమ్ ప్రాసెస్ అనేది అప్లై చేయండి. ఫస్ట్ వైట్ క్రీమ్ పెట్టేసి తర్వాత చాక్లెట్ సిరప్ అనేది అప్లై చేయాలి. ఇలాగా హార్ట్ షేప్లో ఎన్ని బెడ్ స్లైసెస్ అయితే ఉన్నాయో వాటన్నిటికీ సేమ్ ప్రాసెస్ అనేది అప్లై చేయండి. ఇలాగా చేసిన తర్వాత పైన మనకి హార్ట్ షేప్ ఉంటుంది కదా, హార్ట్ షేప్ మీద కూడా మనం రెడీ చేసుకున్న వైట్ క్రీమ్ అది మొత్తం అప్లై చేసేసి తర్వాత చాక్లెట్ సిరప్ అనేది ఈవెన్గా కోటింగ్ చేయండి. ఇలాగా ఈవెన్గా కోటింగ్ చేసిన తర్వాత ఎడ్జెస్ అంచులకి కూడా మనం రెడీ చేసుకున్న చాక్లెట్ సిరప్ అనేది పెట్టేసేయాలి. కేక్ అయితే రెడీ అయిపోయింది. దీని డెకరేషన్ కూడా నేను ఎక్కువ ఏమీ యూస్ చేయలేదండి. బెడ్ ఉంటుంది కదా, బెడ్ని చిన్న పీసెస్గా కట్ చేసుకొని దాని మీద కొంచెం చాక్లెట్ సిరప్ వేసేసి జీడిపప్పును ఇలాగ తురుముకొని వేసుకున్నాను. చాలా టేస్టీగా ఉంటుంది. అసలు బెడ్తో చేసామన్న ఫీలింగే రాదు. ఒకసారి తప్పకుండా ట్రై చేసి ఎలా అనిపించిందో చెప్పండి. ఈ వీడియోని షేర్ చేయండి మీ ఫ్రెండ్స్తో.